దావీదు ఎవరిని అట్రాక్ట్ చేయడానికి వాడుకున్నాడు తన ఆయుధాన్ని? గట్టిగా చెప్పాలి, గట్టిగా చేతులపై చెప్పండి. ఎస్, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ఆకర్షించాడో దేవుడు ఆ కుమారుని చూశాడు. ఈ కుమారుడు ఏమడుగుతున్నాడు? ప్రభా, ఇంకొక 100 గొర్రెలు ఉంటే చాలు ప్రభా అని. దేవుడు అన్నాడు, 100 కాదు, 200 కాదు, నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యం ఇశ్రాయేలీయులందరి పైన ఒక రాజుగా నేను నియమిస్తాను. రాజు అవుతావు, నువ్వు రాజు అవుతావు. అతను ఊహల్లోనే లేదు. అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్ప కార్యములు చేయగల శక్తి గల దేవుడిని ఈ దేవుడే నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలవా? ఈరోజు ఏదో అడుగుతున్నావు నీవు, కానీ అడుగుతున్న నీవు ఆయన్ని సంతోషపరచడం నేర్చుకో, దేవుళ్ళు ఆనందించు. చూడు, కొద్ది రోజులు ఏం జరగబోతుందో. నువ్వు ఊహించిన కార్యాలు జరుగుతాయి. మీరు అడిగిన వాటికన్నా ఉన్నతమైన కార్యాలు దేవుడు తీసుకువెళ్తాడు, దీవించి బలపరుస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, above that your imagination, whatever you ask, above then that God can bless you. See, imaginable, you cannot imagine those things. అలా అవుతుందని నేను ఊహించలేదండి. అలాంటి కార్యాలు దేవుడు జరిగించాడు. ఊహించిన కార్యాలు మీలో కొందరిలో ప్రభు జరిగించబోతున్నాడు త్వరలోనే. నమ్మితే దేవుడు నా పట్ల జరిగిస్తాడు. నమ్మితే చేతులపై గట్టిగా దేవుడిస్తాడు. రిసీవ్ ఇట్.